టీవీలో న్యూస్ చూసి హరిగారే హత్య చేసుంటారని ఊహించుకున్నావన్నమాట. అవును సార్. ఎనీ మోర్ విట్నెసెస్? సిఐ మాధవి గారిని ప్రశ్నించాలనుకుంటున్నాను ఎవరు అన్నారు. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలున్నాయా? ఎస్, ప్రత్యక్షంగా చూసిన సాక్షులున్నాయి. ఎవరు ఇన్స్పెక్టర్ ఆ సాక్షి? మున్ని. ఆ బూచోడిని నువ్వు ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా? ఓ గుర్తుపడతాను. ఇతనేనా ఆ బూచోడు? ఈ అంకుల్ కాదు. నీకేం భయం లేదు, నిజం చెప్పమ్మా. ఇన్స్పెక్టర్, మీరు సైలెంట్గా కూర్చోండి, లేకపోతే బయటికి పంపించాల్సి వస్తుంది. ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన ఆధారాలు, వారు చేసిన ఆరోపణలు పరిశీలించిన పిదప హరే రామ్దేవ్ని చంపాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి హరిగారిని కోర్టు నిర్దోషిగా భావించి విడుదల చేయటమైనది. హలో రాజేంద్ర, నాకు ముఖం చూపించలేక పారిపోతున్నావా? నన్ను కటకడాల పాలు చేస్తానని ప్రగల్భాలు పలికావు కదా, ఏమయ్యాయి నీ ప్రగల్భాలు? పాపం, నన్ను దోషిగా నిలబెట్టాలని ఎన్నో కలలు కన్నావు. ఆ కలలని పేకమేడల్లా కూలిపోయాయా? అందుకేనా ముఖం చూపించలేక పారిపోతున్నావు? పారిపోవటమా? అది మా ఇంటా వంట లేదు హరి. గెలిచానని విర్రవీగకు. ఈరోజు నేను 4 అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన అది ఓటమి కాదు. వేటాడే ముందు సింహం వెనకడుగేసి ఆ తర్వాతే కుంభస్థలాన్ని కొడుతుందన్న విషయం మర్చిపో. వాపుని చూసి బలుపు అనుకుంటున్నావు. ఇంత జరిగినా నీ పొగరు అణగలేదు రాజేంద్ర. నీకెప్పుడో చెప్పాను, ఈ కోర్టులు లాయర్లు నన్నేమీ చెయ్యలేవని. సుప్రీంకోర్టు లాయర్నే రప్పించాను, సత్యానికి సంకెళ్ళు వేయించాను. నువ్వు ఒక్కరు కాదు, 100 మంది సాక్షుల్ని వెంటబెట్టుకొచ్చినా వాళ్ళు సాక్ష్యం చెప్పలేరని, చెప్పినా ఆ సాక్ష్యం నిలబడనివ్వనని నేను నీకు ముందే హెచ్చరించాను. అయినా నా మాట వినకుండా ఆఫ్టర్ ఆల్ ఈ చిట్టెలుకును పట్టుకొచ్చాం. చిట్టెలికే మదం పట్టిన సింహాన్ని కూడా కాపాడిందన్న విషయం మరచిపోయావా హరి? ఈరోజు ఈ మున్నీయే నీకు ప్రాణభిక్ష పెట్టింది. ఈ విషయాన్ని మర్చి విర్రవీగితే ఇంకొక్కసారి నిన్ను కాపాడటానికి ఎవరూ ఉండరు. జాగ్రత్త. నాకు జాగ్రత్తలు చెప్తున్నావా రాజేంద్ర? ఓటమి అంటే ఏంటో తెలియదు హరికి. ఆ పరిస్థితే వస్తే ఎవరినైనా దేన్నైనా కొనేస్తాను. చట్టం నీ చుట్టం కాదు హరి. ఎవరినైనా ఒక్కసారి లేదా 2 సార్లు మోసం చేయొచ్చు, కానీ ఎల్లకాలం మోసం చేయాలనుకోవటం నీ మూర్ఖత్వం. కళ్లకు గంతలు కట్టున్నంత మాత్రాన న్యాయదేవత గుడ్డిదనుకుంటున్నావేమో. తప్పటడుగులు వేసి నీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకోవద్దని నిన్ను హెచ్చరిస్తుందని మర్చిపోకు. చూస్తాను, నేను అంధకారంలో పడిపోతానో లేక మిమ్మల్ని అంధకారంలోకి తోస్తానో నేను చూస్తాను. ఎందుకమ్మా భయపడుతున్నావు? నిన్నెవరూ ఏమి అనరు. ఆ హరిని చూసి భయపడ్డావా? వాడు వెళ్ళిపోయాడుగా. ఇప్పుడు చెప్పు, కోర్టులో అబద్ధం ఎందుకు చెప్పావు? మరి చూడమ్మా, నీకు సత్యహరిశ్చంద్రుడి కథ ఎంత వివరంగా చెప్పాను. ఆయన ఎప్పుడు నిజాన్నే చెప్పి ఎంత పేరు తెచ్చుకున్నాడో నీకు చెప్పాను, గుర్తుందా? ఓ గుర్తుంది. మరి
అయినా నువ్వు నిజాన్ని ఎందుకు దాచేశావు? హరిశ్చంద్రుడు నిజాలు చెప్పడం వల్ల ఎన్ని బాధలు పడ్డాడో అది కూడా నువ్వే చెప్పావు కదా. హరిశ్చంద్రుడు నిజాలు చెప్పడం వల్ల ఎన్ని బాధలు పడ్డాడో అది కూడా నువ్వే చెప్పావు కదా. అందుకే నేను నిజం చెప్పి మీ అందరినీ కష్టపెట్టలేక ఒక్కటంటే ఒకే అబద్ధం చెప్పా. డాడీకి, మమ్మీకి, మీకు ఎలాంటి కష్టం కలగకూడదు, అందుకే అలా అబద్ధం చెప్పాను. ఓకే, మా అమ్మే ఎంత ఎదిగిపోయావు తల్లి. చూశారా చిరంజీవి గారు, సమాజం ఎలా పతనమైపోతుందో. వామనుడిలా వచ్చి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేయగల ఈ పసిపిల్ల కూడా రాక్షసమాయలో పడి అబద్ధాన్ని బతికించింది, నిజాన్ని అడుక్కి తొక్కేసింది. మాయామర్మం తెలియని అమాయకురాలైన ఈ పసిదాన్ని కూడా భయాందోళనకు గురి చేసే పరిస్థితులు కల్పించి నిజం చెప్తే నాన్నకేమవుతుందో, అమ్మకేమవుతుందో, తన వాళ్లందరూ ఏ ఆపదల పాలవుతారో అనే మనోవేదనకు గురి చేసిన నీచులున్న నేటి సమాజంలో నిజం ఎప్పుడు బతికి బట్టగడుతుంది? ఈ అన్యాయాలకు అంతమెప్పుడు? ఆనాడు న్యాయం 4 పాదాల మీద నడుస్తే ఈనాడు న్యాయం కళ్ళకు గంతలు కట్టుకుంది. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనే లా పాయింట్కి ఇవాళ ఈ న్యాయస్థానంలో న్యాయం జరిగింది. ఆ 100 మందికి సాటి హరి ఒక్కడే ఇవాళ నీ దయవల్ల తప్పించుకొని క్షేమంగా మళ్లీ తన నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఏదేమైనా నీ వాళ్ల క్షేమం కోసం నువ్వీ అబద్ధం ఆడావని, నిన్నలా వాడు బ్లాక్మెయిల్ చేశాడని నేను ఊహించగలనమ్మా. సత్యానికి అసత్యానికి మధ్య నువ్వు పడిన సంఘర్షణ నీ వయసుకి మించిందమ్మా. ఇట్స్ గ్రేట్. వాడు తప్పించుకుంటే తప్పించుకున్నాడు, నువ్వు క్షేమంగా ఉన్నావు, మాకదే చాలు. తాతయ్య, నాన్నకేం కాదు కదా? ఎవ్వరికీ ఏమీ కాదమ్మా, నీకేం భయం లేదు. పద వెళ్దాం. ముని, పద. అవినాష్ గారు, ఏమండి? మాధవి గారు, మీరెంతో తెలివైన వారని, సిన్సియర్ అని మీ ప్రీవియస్ రికార్డ్ చూసి రామ్దేవ్ హత్య కేసును మీకు సాల్వ్ చేయమని అప్పచెప్పాను. కానీ ఇప్పుడేం జరిగింది? అది కాదు సార్. కేసులో బలమైన సాక్షి అయిన మున్ని లాస్ట్ మినిట్లో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ముద్దాయి బయటికి రాగలిగాడు. నో నో మిస్ మాధవి, కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదటం అంటే ఇదే. అంత పెద్ద మర్డర్ కేసులో ఇంత చిన్న సాక్ష్యాన్ని నమ్ముకుని కేసంతా నీరుగార్చారు. ప్రాసిక్యూషన్ వాదనకి సరైన పాయింట్స్ అందివ్వలేక డిపార్ట్మెంట్కి అప్రతిష్ట తీసుకొచ్చారు. మీ సిన్సియారిటీ, సీనియారిటీ ఒక్క క్షణంలో గాలికి ఎగిరిపోయాయి. ముద్దాయి సంఘంలో పరువు ప్రతిష్టలు కలవాడని తెలిసి కూడా మీరు అవసరమైన జాగ్రత్తలు తీసుకోలేదు. పాప సాక్ష్యాన్ని ముందే రికార్డ్ చేసి పెట్టుకోకుండా చాలా పెద్ద పొరపాటు చేశారు. ఎస్ సార్, పాప గ్యారంటీగా కోర్టులో నిజం చెప్తుందని ఆ పాయింట్ని స్కిప్ చేశాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. మిమ్మల్ని సస్పెండ్ చేయమని నాకు పైనుంచి ప్రెజర్స్ వస్తున్నాయి. పోలీస్ జాబ్ అంటే కత్తి మీద సామని మీకు తెలుసు. మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదో 24 గంటల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మీ మీద యాక్షన్ తీసుకోకుండా ఉండేందుకు వీలైనంత హెల్ప్ చేస్తాను. బట్ టేక్ కేర్ ఇన్ యువర్ ఫ్యూచర్. లేదు సార్, ఈ కేసుని ఎలాగైనా రీఓపెన్ చేసి వాడి అంతం చూస్తాను. అదుగు, ఆ ఆవేశమే పనికిరాదు. ఇన్నాళ్ళు మీ పర్ఫార్మెన్స్ మీద ఉన్న నమ్మకంతో నా సూపర్విజన్ లేకుండా పోయింది. ఇక ముందు మీరు ఏం చేసినా ఫస్ట్ గెట్ మై పర్మిషన్, ఓకే? ఓకే సార్. ఏమండి, వచ్చేసారా?
మీకోసం ఎదురు చూస్తున్నాను. కోర్టులో ఏం జరిగింది? అక్కడేం గొడవ జరగలేదు కదా? ఏమండి, వాడికి ఉరిశిక్ష పడిందా? పాపకేం కాలేదు కదా? అవినాష్ గారు ఎలా ఉన్నారు? అబ్బాబ్బాబ్బా, ఇప్పుడే కదా ఇంట్లోకి వచ్చాను. అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఎలా? ఏం జరిగిందండి? ఎందుకంత విసుగ్గా ఉన్నారు? ఏమని చెప్పమంటావు భువన? ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే అనేక ప్రశ్నలకి ఈరోజు సమాధానం దొరికింది. క్షమాగుణానికి మించిన సద్గుణం మరొకటి లేదని 10 ఏళ్ల పసిపిల్ల 10 మందికి తెలిసేలా చేసింది. నేనేం అడిగాను, మీరేం చెప్తున్నారు? పసిపిల్ల అంటారు, క్షమాగుణం అంటారు. అసలు కోర్టులో ఏం జరిగిందండి? ఆ నీచుడికి ఉరిశిక్ష పడిందా లేదా చెప్పండి. నేనేం అడిగాను, మీరేం చెప్తున్నారు? పసిపిల్ల అంటారు, క్షమాగుణం అంటారు. అసలు కోర్టులో ఏం జరిగిందండి? ఆ నీచుడికి ఉరిశిక్ష పడిందా లేదా చెప్పండి. భువన, నువ్వే గనక జడ్జివైతే వాణ్ణి కోర్టు హాల్లోనే ఉరి తీసేలా ఉన్నావే. అవునండి, వాడు మనకి చేసిన అన్యాయానికి వాడికి ఉరిశిక్ష వేసిన నాలో ఉన్న కసి తీరదు. భువన, ఓర్పుకి మారిపోయారు స్త్రీ అంటారు. అలాంటి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? అసలు ఈరోజు కోర్టులో ఏం జరిగిందో తెలుసా? ఏ పసికందు ప్రాణాలైతే ఆ నీచుడు తీయాలనుకున్నాడో, ఎవరి బ్రతుకైతే ఇవాళ్టితో ముగిసిందనుకున్నామో, వాడిని ఈరోజు ఆ పాపే కాపాడి ప్రాణభిక్ష పెట్టింది. క్రూరాతి క్రూరంగా తనని వెంటాడి హత్య చేయటానికి ప్రయత్నించిన నరహంతకుడికి తన క్షమాగుణంతో ఏ కోర్టు వేయలేని శిక్ష వేసింది. నిజంగా ఆ హరే గినక మనిషి అయితే పశ్చాత్తాపంతో 10 సార్లు ఉరి తీసిన అనుభూతి పొంది ఉంటాడు. ఇంతకంటే వాడికి ఇంకేం శిక్ష కావాలి భువన? అసలు మీరేమంటున్నారు? వాడికి శిక్ష పడలేదా? అసలు కోర్టులో ఏం జరిగిందండి? అసలేం జరిగిందంటే, హరే స్వయంగా హత్య చేయడం మీరు చూసారా? చూడలేదు. సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ రామ్దేవుని హత్య చేయాల్సిన అవసరం ఈ హరికి తప్ప ఇంకెవరికి లేదు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు కానీ మీ ఊహలు కాదు ఇన్స్పెక్టర్. పాపం ఆ అంకుల్ చచ్చిపోయాడు. ఆ బూచోడిని నువ్విప్పుడు చూస్తే గుర్తుపడతావా? ఓ, గుర్తుపడతాను. ఇతనేనా ఆ బూచోడు? ఈ అంకుల్ కాదు. ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన ఆధారాలు, వారు చేసిన ఆరోపణలు పరిశీలించిన పిదప హరే రామ్దేవ్ని చంపాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి హరిగారిని కోర్టు నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. ఇది భువన జరిగింది. అసలు మున్ని ఎందుకు ఇలా చేసింది? కోర్టులో అలా చెప్పమని మున్నీని ఎవరైనా బెదిరించారా? లేకపోతే మున్నీని హరియా బెదిరించాడా? హలో ఇన్స్పెక్టర్, ఏంటి దారి తప్పిలా వచ్చారు? దారి తప్పలేదు, వెతుక్కుంటూనే వచ్చాను. కాని దారిని కాదు, తప్పించుకొని తిరుగుతున్న క్రిమినల్ వెతుక్కుంటూ వచ్చాను. ఓ, అయితే మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు. ఈ ఇల్లు పేరు మోసిన బిజినెస్ మ్యాన్ హర్నాథ్ గారిది. ఇక్కడ క్రిమినల్స్ గాని పోలీసులకు గాని ప్రవేశం లేదు. మిస్టర్ హరి, కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని కలగనకండి. మున్ని అబద్ధం చెప్పడానికి గల కారణమేమిటి? మున్నిని ఎవరో బెదిరించి నిజం చెప్పకుండా చేశారు. అలా అనుకోవడం మీ భ్రమ. మీ దృష్టిలో ఎవరైనా నేరస్తులు అనుకుంటే వాడు నిజంగా నేరం చేయకపోయినా మీ ప్రెస్టేజ్ కోసం వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాన్ని క్రియేట్ చేసి అమాయకుల్ని ప్రాసిక్యూట్ చేస్తారు. సమాజంలో స్టేటస్ గల అలాంటి వాళ్ళకే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఇక సామాన్యుల సంగతి ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న మీలాంటి డైనమిక్ ఆఫీసర్కి కాలం విలువ తెలుసు అనుకుంటాను. ప్లీజ్. ఎస్, నాకు కాలం విలువ, నిజం విలువ, నిజాయితీ విలువ అన్నీ బాగా తెలుసు. మున్ని అబద్ధం చెప్పడానికి గల కారణమేమిటో తెలుసుకొని నిజమైన నేరస్తుని చట్టానికి పట్టిస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. గుడ్, దట్ ఈస్ ద స్పిరిట్. ట్రై యువర్ లక్. షూర్.